ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకున్నది ఊరికే తీసుకున్న అధ్యక్ష. బాధ్యత లేకుండా దురుసుగా ఒక అణిచివేయాలని దుర్దేశంతో తీసుకోరు అధ్యక్ష. ప్రభుత్వం కూడా బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ విల్ బిహేవ్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్. వారి యొక్క ప్రవర్తన కన్సిస్టెంట్గా ఒకటే విధానంలో ఉండటం. మరి సభ కూడా జరగాలి అధ్యక్ష. ఈక్వల్ అది కూడా ఇంపార్టెంట్. ఈ రోజులో ఆల్మోస్ట్ పోతా ఉంటాయి. చర్చ జరగాల. మనం ఉన్నటువంటి రాజ్యాంగ విహితమైన విధులు అవుతున్నాయో అవి నెరవేర్చబడాలా. దానికోసం కూడా సభ్యులు ఉన్న వాళ్ళని ఆలోచన చేయాల్సిన అక్కడ ఉంటుంది అధ్యక్ష. ప్రతిరోజు ఏదో ఒక అర్జెంట్ మోసం ఇచ్చి అర్జెంట్ మోసం ఉదయమే చేపట్టాలి, 0 hour తర్వాత చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది అధ్యక్ష. కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఒప్పుకోలేదు. గవర్నమెంట్ కూడా ఎజెండా క్యారీ చేయాలా, బిజినెస్ ఫార్వర్డ్ కావాలా. గవర్నర్ గారు వచ్చి సభను ఉద్దేశించి ప్రసంగించినారు. జాతీయ గీతాన్ని అవమానించడమే కాదు అధ్యక్ష, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారి మీద కాగితం ఉండలని పడ్డాయి. అదంతా ప్రపంచమంతా చూసింది, మనమే కాదు. సభలో మనం చూసినాం, బయట టీవీలలో ప్రజలు కూడా చూసినారు. ఈ విధమైనటువంటి దురదృష్టకరమైన సంఘటనలకు తావివ్వడం అనేది మంచిది కాదు అధ్యక్ష. పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ విషయమైనా సరే, ఎన్ని గంటలైనా సరే. బడ్జెట్ సమావేశాల వ్యవధిని పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నెల కాదు, నెల 15 రోజులైనా మేము సిద్ధంగా ఉన్నాము. పోయిన సెషన్లో కూడా చెప్పాను నేను స్పష్టంగా. ప్రజా సమస్యల మీద, రాష్ట్ర పురోగమనం మీద, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలనే అంశాల మీద నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పిన అధ్యక్ష. నేను మళ్ళీ కన్సిస్టెంట్గా అదే మాట చెప్తా ఉన్నాను. కొద్దిమంది పనిగట్టుకొని అనవసరమైనటువంటి సందర్భాన్ని సృష్టించుకొని తమరి దగ్గర అధ్యక్ష నిన్న దురదృష్టకరం జరిగింది. మొన్న తమరు సమావేశం పిలిచినారు, అన్ని పక్షాలను పిలిచినారు, మాట్లాడినారు, చెప్పినారు. ఒప్పందం అయింది. ఆ నుంచి వచ్చినాం సభలోకి. ఆ అంశం పక్కకు పెట్టి ఇంకో అంశం ఎత్తుకొని, రిలవెంట్ అంశాన్ని పట్టుకొని పోడియంలోకి వచ్చి మేము సభ జరగనీయం కాక జరగనీయం అనే పందాలో వ్యవహారం జరిగింది. నేను కూడా చూస్తూ ఉన్నా అధ్యక్ష. నేను సభలోనే ఉన్నా, సభ ఆవరణలోనే ఉన్నా, నేను నా ఛాంబర్లో కూర్చొని. మరి ఇటువంటి పద్ధతి వివరించేటువంటి సభ్యులకు కూడా మీరు ఒక రోజుకు చేయండి, 2 రోజులు వాళ్ళు కొంత రిలైజ్ కానివ్వండి, చూద్దాం, 4 రోజులు పోయినాక చూద్దాం. ఇప్పటికిప్పుడు అంత ఇంపల్స్ ఎందుకండి? ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. శాసనసభ జరగనివ్వకూడదు అని కొంతమందికి ఉండొచ్చు. మేము జరిపి తీరుతాం అధ్యక్ష. విల్ బి వెరీ టఫ్. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. సభ జరపనివ్వకూడదు కానీ కొంతమంది వ్యక్తులకో శక్తులకో ఉండొచ్చు. మేము జరిపి తీరుతాం అధ్యక్ష. ఎట్లా జరపాలనో మాకు తెలుసు, సభ నిబంధనలు మాకు తెలుసు. డెఫినెట్గా ముందుకు పోతాం. ఆ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు. డే 1 కాబట్టి తమ టైం ఇచ్చిండ్రు, అపాలజీ చెప్పమన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు చెప్పారు, నేను కూడా విన్నాను. అక్కడికి ముగించి ముందు పోవాలి అధ్యక్ష. పెద్దలు జానారెడ్డి గారు మాట అన్నారు, అధికార పక్ష సభ్యులు కూడా ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఉంటే, జాతీయ గీతం పట్ల అసభ్యంగా ప్రవర్తించుంటే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. నేను కూడా ఏకీభవిస్తాను. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరు అతీతం కాదు. అది కూడా పరిశీలన చేయండి. తమరు పరిశీలించండి. నిజంగా వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా దేమస్ టెండర్ దేర్ అపాలజీ. ఎవరు మాత్రం కోరుకుంటారు అధ్యక్ష? ఏ పక్షం వాళ్ళైనా సరే పద్ధతిగా వ్యవహరించాలి, ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి, ఒక సభా మర్యాద ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్లో ఎంత చర్చ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎనీ ఇష్యూ. కానీ మేము పనిగట్టుకొని సభను నడవనివ్వమంటే వాళ్ళు మాత్రం పనిగట్టుకొని సస్పెండ్ చేస్తాం అధ్యక్ష. ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్ ఆన్ దట్. గౌరవప్రదంగా మంచిగా మాట్లాడే వాళ్ళకు ఆహ్వానం, బ్రహ్మాండంగా మాట్లాడదాం, చర్చించుదాం. ఏ సమస్య అయినా పెట్టండి, ఏ విషయమైనా చెప్పండి, ఏ నిర్మాణాత్మకమైన సూచనని ఇవ్వండి, మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైన పద్ధతులు మాత్రం ఈ శాసనసభలో పునరావృతం కానీయం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎట్టి పరిస్థితులలో జాతీయ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ దాన్ని చెడిపోనివ్వం. దాని ఔన్నత్యాన్ని ఎట్లా కాపాడనో ప్రభుత్వం కాపాడుతుంది. తెలంగాణ సమాజానికి చెడ్డ పేరు రావద్దనే మేము ఈ చర్య తీసుకున్నాం అధ్యక్ష. మేము ఏదైతే సెషన్ కోసం సస్పెండ్ చేసినామో తన లైట్ పనిష్మెంట్, అది పెద్ద పనిష్మెంట్ కాదు. ఇప్పుడే మంత్రి గారు చెప్పి కూడా వినిపించారు యాక్ట్స్ ఎంత బలంగా ఉన్నాయో. అట్లా చేయకుండా ఉన్నదానికే ప్రభుత్వాన్ని హర్షించాలా. ఇంకా కూడా అదే పద్ధతి కొనసాగిస్తామేమంటే వాళ్ళకి గుణపాఠం తప్పదు అధ్యక్ష. ఇంకా ఫర్దర్ కూడా టఫ్గా బిహేవ్ చేస్తాం. కాబట్టి దయచేసి పెద్దలు జానారెడ్డి గారితో అదొకటే విజ్ఞప్తి. వాళ్ళని కూడా రియలైజ్ కానివ్వండి, మాట్లాడనివ్వండి, తమరిని కూడా కలుస్తారు, మాట్లాడనివ్వండి.
4 రోజులు పోయిన తర్వాత ఆలోచిద్దాం, ఒక వారం పోయిన తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడైనా కుంపలాంటిపోయింది ఏమున్నది అధ్యక్ష. కాబట్టి దయచేసి వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్. ఇటువంటి వ్యవహారాలు సహించం ఎట్టి పరిస్థితులలో. కాబట్టి సభను కొనసాగిద్దాం, ఇప్పటికైనా ఎజెండాలోకి పోదాం. ఇంకొక క్షణం కూడా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఫ్రేమ్ వర్క్ ఉంది, రేపు ముగించాల్సి ఉంటుంది, ఎల్లుండి బడ్జెట్ ప్రవేశపెట్టాలా. కాబట్టి దయచేసి ఇంకా ఈ ఉదంతాన్ని ఇక్కడనే ముగించి మనం ముందు పోయినట్టయితే మిగతా విషయాలు రేపు ఎల్లుండి నిదానంగా ఆలోచించవచ్చు. దానికి అంత పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి 1-2 రోజులు చేయండి, అంతకన్నా ఎక్కువ చేస్తారని అంటున్నారు అధ్యక్ష. 1-2 రోజులు జరగనియండి, చూద్దాం మనం. 1 or 2 days గో బై, అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు మాట్లాడదాం. కానీ ఇప్పటికిప్పుడే ఈ నిమిషంలోనే ఎందుకు మనం ఇంత తొందరపడే అవసరం లేదు. దయచేసి తమ ఎజెండాను స్వీకరించండి. ఇంకా దీని మీద టైం వేస్ట్ చేయకూడదని నా విజ్ఞప్తి అధ్యక్ష.